మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి భౌతిక కాయానికి పులమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఈ సంఘటన వల్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రంగారెడ్డి గారి అంకాల మరణం మనస్సును తీవ్రంగా కలిచివేసింది. ఆయనతో నాకు 35 ఏళ్ల పాటు కొనసాగిన అనుబంధం ఎంతో ప్రత్యేకం. తొలి ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశారు. యువతను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండేవారు. వివాదాలకు దూరంగా అందరితో సత్సంబంధాలు కొనసాగించిన వ్యక్తి అని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ అకాల మరణం మా అందరికీ తీరని లోటు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నానని టీపీసీసీ అధ్యక్షులు పేర్కొన్నారు. రంగారెడ్డి గారు మాజీ శాసనమండలి సభ్యుడు మరణం చాలా దిగ్భ్రాంతి, ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. నాకు దాదాపు 35 ఏళ్లుగా పరిచయం. తొలి ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఆయన విద్యార్థి నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో చేరి అనునిత్యం కాంగ్రెస్ పార్టీ కోసం తప్పించినటువంటి నాయకుడు. నేను ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా 1990 అయినప్పుడు పార్టీ పెద్దలందరితో మాట్లాడి నన్ను అన్ని విధాలుగా ప్రోత్సహించినటువంటి నాయకుడు. ఎమ్మెల్సీగా కూడా ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో చాలా సందర్భాల్లో యువ రాజకీయ నాయకుల గురించి, కాంగ్రెస్ పార్టీ యువకుల గురించి అనునిత్యం పెద్దలతో మాట్లాడుతూ ప్రోత్సహించేటువంటి అలవాటు ఉన్నటువంటి నాయకుడు. రంగారెడ్డి గారి అకాల మరణం ఆయన మిత్రులందరికీ, కుటుంబ సభ్యులకి కాకుండా మాలాంటి యువతర నాయకులందరూ కూడా తీరని లోటు. చాలా కలుపుగోలుగా అందరితో సత్సంబంధాలు పెట్టుకొని దాదాపు 35-40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఆయనకంటే ఒక ప్రత్యేకతని తెచ్చుకున్నటువంటి వ్యక్తి కూడా తీరని లోటు. భగవంతుడు వారి ఆత్మకి శాంతి చేకూర్చాలని, వారి కుటుంబ సభ్యులందరినీ కూడా భగవంతుడు ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటారు.